నమస్తే. దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్. చూస్తూ ఊరుకోం. మంత్రికి ఎన్టీఆర్ వార్నింగ్. ఏంటి సిగ్గులేని రాజకీయాలు? ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. తెలంగాణ పాలిటిక్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు హై వోల్టేజ్ పుట్టిస్తున్నాయి. కేటీఆర్ గురించి, సమంత గురించి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు హై వోల్టేజ్ పుట్టిస్తున్నాయి. కేటీఆర్ గురించి, సమంత గురించి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టా, ఎక్స్ ఇలా ఏది చూసినా ఈ న్యూసే హల్చల్ చేస్తుంది. అసలు ఏం జరిగింది? కేటీఆర్, సమంత ఏమని రిప్లై ఇచ్చారు? వీరి రిప్లైకి మంత్రి కొండా సురేఖ ఇచ్చిన ఆన్సర్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ వీడియో. తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఇటీవల మంత్రి హోదాలో మెదక్ జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎంపీ రఘునందన్ ఆమెను సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సన్మానించారు. అయితే బీజేపీ నేతలతో కొండా సురేఖ రాసుకొని పూసుకొని తిరుగుతున్నారనే విధంగా కొందరు కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఆమెకు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి వెళ్లడం, పోవడం అలవాటే అంటూ కేటీఆర్ కూడా విమర్శలు చేశారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. బీజేపీ ఎంపీ రఘునందన్ తనకు మెడలో దండ వేస్తే సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారని మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ట్రోల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే కేటీఆర్, హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్ పై రఘునందన్ స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని, లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఇక ట్రోల్ తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నానని అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేశారు. విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీని, సమంతను మధ్యలోకి లాగారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సినిమా వాళ్లకి కేటీఆర్ కి సంబంధం ఏంటని ప్రశ్నించింది. అదే సమయంలో మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. సినీ నటుల పేరు వాడుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. 24 గంటల్లో సమాధానం చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానన్నారు. అటు సురేఖ వ్యాఖ్యల్ని ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. రాజకీయ విమర్శలు చేస్తూ ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని ముడిపెట్టారు కొండా సురేఖ. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి కేటీఆరే కారణమన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకున్నారని, అలాగే మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని అన్నారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వారి లైఫ్ ను నాశనం చేశారని కూడా కామెంట్ చేశారు. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచారని, నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేస్తే అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో విడాకులు తీసుకుందని హాట్ కామెంట్స్ చేశారు కొండా సురేఖ. అయితే కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ కి నటి సమంత కౌంటర్ ఇచ్చింది. పరస్పర అంగీకారంతోనే తమ విడాకులు జరిగాయని, ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఆమె చెప్పుకొచ్చింది. తానెప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది సమంత. ఇటు అక్కినేని ఫ్యామిలీ, ఎన్టీఆర్, నాని వంటి టాలీవుడ్ ప్రముఖులు సైతం తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లోని వ్యక్తిగత విషయాలను లాగొద్దని, నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఎన్టీఆర్. అటు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానని ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని నాగ్ హితవు పలికాడు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశాడు అక్కినేని నాగార్జున. ఈ తరుణంలో మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతను ఉద్దేశించి కీలక ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనన్నారు. మీ మనోభావాలను దెబ్బతీయడం కాదని సమంతను ఉద్దేశించి ట్వీట్ చేశారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడానని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నానని వివాదానికి
ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి కొండా సురేఖ. ఏదేమైనా రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే జరిగే అనార్థాలు చాలా దూరం వెళ్ళిపోతాయి. దీనికి సంబంధించిన ఉదాహరణలు కావాలంటే చరిత్ర ఒకసారి చదువుకోవాలి లేదా వినాలి. సోషల్ మీడియాలో ఎన్నో పుకార్ల వీడియోల రూపంలో వస్తూనే ఉంటాయి. మరి వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మాట్లాడేస్తే వాటికి ఒక అర్థం ఉండదు. మొత్తానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఏంటి సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో మీడియా ఫీల్డ్ లో ఉండే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపా అని ప్రతి